1-2 వచనాలు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దాన్ని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడా ఆయన నామమును గొప్ప చేయదుము. ఏం చేయాలంటే చెప్పండి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదుము. మనం ఏకంగా కూడుకోవాలి. వారంలో ఒకరోజు, అది ఆదివారం, మనం ఏకంగా కూడుకోవాలి. అందరం కలిసి కూడుకోవాలి. కూడుకొని ఏం చేయాలి? మనల్ని మనం గొప్ప చేసుకోవడం కాదు, మన గురించి మనం చెప్పుకోవడం కాదు. ఏం చేయాలంటే అక్కడ ఆయన నామమును గొప్ప చేయము. దేవుని నామాన్ని గొప్ప చేయాలి. మనం కూడుకుంటున్నామంటే, ఆదివారం రోజు దేవుని మందిరంలో గడుపుతున్నామంటే అర్థం ఏంటంటే దేవుని నామాన్ని గొప్ప చేస్తున్నాం. దావీదు గారు అంటున్నారు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. నిత్యము ఆయన ఏంటంటే ఆయన కీర్తి నా నోట ఉండును. దేవుని స్తుతించే వాళ్ళగా, దేవుని ఆరాధించే వాళ్ళగా ఉండాలి, దేవుని కనపరిచే వాళ్ళగా ఉండాలి. అందుకనే ఎల్లప్పుడూ, ఎప్పుడంటే చెప్పండి, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించే వాళ్ళగా ఉండాలి. మనం చదువుకున్న లేఖన భాగం చూద్దామండి. యాకోబు 3 ఎల్లప్పుడూ ఎందుకు స్తుతించాలి దేవుణ్ణి? ఎల్లప్పుడూ ఎందుకు స్తుతించాలంటే ఇక్కడ ఒక మాట ఉంది, ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడేను. ఓడ నడుపు అని ఉద్దేశం చొప్పున చిన్నదకు చుక్కాని చేత తెప్పబడు. ఎంత పెద్ద ఓడ అయినా సరే దాన్ని చిన్న చుక్కాని నడిపించింది, అటు ఇటు నడిపించింది. ఓడలను చూడుడి, ఓడలను. ఆ రోజు ఒక ఆయన ఓడ చేశాడు. ఎవరైనా చెప్పండి? నోవాహు ఓడ చేశాడు. దేవుడు అన్నాడు కదా, నోవా ఒక ఓడ చేయి, ఆ ఓడలోకి పిలువ, అందరిని పిలువ, ఈ భూలోకాన్ని నాశనం చేస్తున్నా, నేను ఈ భూమిని మొత్తాన్ని నాశనం చేయబోతున్నా, ఆ ఓడలోకి పిలువ. ఎవరైతే ఓడలోకి వస్తారో వాళ్ళు రక్షించబడతారు, ఓడలోకి రాకపోతే చచ్చిపోతారని దేవుడు నోవాహుకు చెప్పాడు. ఎందుకని నోవాహుకు చెప్పాడంటే చెప్పండి ఎందుకు? ఆ తరము వారిలో నోవాహు మాత్రమే నీతిమంతుడు. చదవండి అన్నమాట. ఆదికాండం 7వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 7:12 40 పగులను 40 రాత్రులను ప్రచండ వర్షం భూమి మీద కురిసెను. ఆ దినమందే నోవాహును నోవాహు కుమారులకు షేము, హాము, యాపెతు, నోవాహు భార్య వారితో కూడా అతని 3 కోడళ్ళు ఆ ఓడలో ప్రవేశించిరి. ఎందుకంటే 7వ అధ్యాయం 1వ వచనంలో, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉన్నావు, నీవే నీతిమంతుడవై ఉన్నావు, ఇంకెవరు లేరు నీతిమంతులు, నీవే నీతిమంతులుగా ఉన్నావు. అందుకనే నీవు, నీ భార్య, నీ కుమారులు, నీ కోడళ్ళు, మొత్తం ఎంతమంది చెప్పండి? ఎంతమంది? మొత్తం 8 మంది. నోవాహు భార్య, కుమారుల పేర్లు షేము, హాము, యాపెతు. నోవాహు భార్య, మొత్తం 8 మంది వాళ్ళకు పోయారు. ఎందుకంటే నీతిమంతులు కాబట్టి. ఆ రోజుల్లో చాలా మంది చెప్పిన మాట నమ్మలా. ఈరోజు నువ్వు నేను కూడా అంతే ఉన్నాం. దేవుడు చెప్పిన మాట నమ్మట్లా చాలా సార్లు. ఇగో రానున్న రోజుల్లో ఈ ప్రపంచం అంతమైపోతుంది. యేసుక్రీస్తు 2వ రాకడగా వస్తాడు. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వాళ్ళని తీసుకొని పోతాడు అంటే ఎవరు నమ్మట్లా. ఆ రోజు కూడా నోవాహు వాడ చేస్తుంటే ఎవరు నమ్మలా. ఎప్పుడు వచ్చింది వర్షం? ఈ వర్షం వస్తే భూమి అంతా కొట్టుకొని పోద్దా, మళ్ళీ జీవితంలో పిచ్చోడా అని నోవాహు ఎక్కిరించారు. చిన్నపిల్లలైతే రాళ్ళు తీసుకొని బోడిగుడు తాత అని అమ్మడబడి రాళ్ళతో పిచ్చోడు అని కొట్టారు. అయినా కానీ నోవాహు వాడగట్టడం మానలా. ఈరోజు నీ పరిస్థితి, నా పరిస్థితి కూడా వాళ్ళలాగానే ఉంది. వాళ్ళలాగానే నశించిపోయే స్థితి, వాళ్ళలాగానే దూరంలో ఉన్న స్థితి, వాళ్ళలాగానే నమ్మని స్థితి. అది 6వ అధ్యాయం 14వ వచనంలో, ఆదికాండం 6:14 చితిసారక కుమ్రానుతో
నీ కొరకు వాడలు చేసుకున్నాము. కర్రలు పెట్టి ఆ వాడలు చేసి లోపల వెలుపట దానికి కీలుపోయి, లోపల వెలుపట కీలుపోయి ఒక వాడ చేసుకో. ఈరోజు వాడ దేనికి గుర్తుంటే ఒక మందిరానికి గుర్తు, లోపల బయట ఒక కీలు అంటే వాక్యానికి గుర్తు. దేవుని వాక్యాన్ని పూసుకో, దేవుని వాక్యాన్ని విను. మందిరం అనే వాళ్ళకి రక్షించబడతావు. మందిరం అనే వాళ్ళకి రాకపోతే రక్షణ ఉండదు. కానీ ఏముంటుందంటే శిక్ష మాత్రం ఖచ్చితంగా. ఈరోజు నువ్వు నేను కూడా అదే పరిస్థితుల్లో 1 పేతురు 3:20 చెప్పిన మాట వినకుండా అవిధేయులాగా ఉన్నాం. 1 పేతురు 3:20 1 పేతురు 3:20 దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వపు నోవహు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి ఎందుకు అనగా చెరలో ఉన్న ఆత్మల ఎందుకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను కాగా ఆ వాడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా వాడలో కొందరే 8 మందే దేవుడంట ఆత్మరూపంగా కూడా చెప్పిండంట. చెరలో ఉన్న వారికి అవిధేయులు, నువ్వు నేను కూడా అవిధేయులుగా ఉన్నాం. మొదటిగా ఎటువంటి పరిస్థితి అంటే అవిధేయులమైన మన దగ్గరికి దేవుడు రక్షణనే వాడ చేసుకొని మన దగ్గరికి పంపాడు. ఒక వార్త పంపాడు. లోబడకుండా, దేవుని మాట వినకుండా నువ్వు నేను కూడా ఇష్టం వచ్చిన రీతిలో అవిధేయులుగా ఉంటే, భక్తిహీనులుగా ఉంటే, దేవునికి లోబడిన వాళ్ళగా ఉంటే 2 పేతురు 2:5 2 పేతురు 2:5 మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడాడు. భక్తిహీనుల సమూహం. ఈరోజు నువ్వు నేను కూడా అటువంటి భక్తిహీనుల సమూహంలో ఉన్నవాళ్ళమే. కాబట్టి ఈరోజు దేవుడు రక్షణనే వాళ్ళని సిద్ధపరిచి ఆ వాళ్ళలోకి లాగి రక్షణ మారుమనస్సు బాప్తిస్మనే ఇచ్చి దేవుని మందిరంలో పాలువారిగా చేశాడు. శిక్ష నుంచి తప్పించాడు, జల ప్రళయం నుంచి, తర్వాత 2వ రాకడానే మహా ఉగ్రత నుంచి దేవుడు తప్పించాడు. అందుకే దేవుడిని ఆరాధించారు. ప్రభా ఆ రోజే కాదు నేను ఈ రోజు కూడా నాకు ప్రభా ఒక రక్షణని వాడించావు, మందిరంలోనే వాడించావు ప్రభా. ఈ జలప్రలయం నుండి, భక్తిహీనుల సమూహం నుంచి, అవిధేయుల గుంపుల నుంచి నన్ను కాపాడావయ్యా, నన్ను రక్షించావయ్యా. దేవుని ఆరాధించాడు. చూద్దానండి మత్తయి సువార్త 24:37. మత్తయి సువార్త 24:37. నోవహు దినములు ఎలా ఉండెనో మనిషి కుమారుని రాకడను అలాగే ఉండెను. నోవహు దినములు ఎలా ఉండెనో మనిషి కుమారుని రాకడ కూడా అంతే ఉంటుందంట. ఎట్లా ఉందంట? జల ప్రళయములకు ముందటి దినముల్లో నోవహు వాడలోకి వెళ్ళిన దినం వరకు వారు తినచ్చు, తాగచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లికిచ్చుచుండే జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరగకపోయేది. నువ్వు నేను కూడా అదే పరిస్థితి. అవిధేయులుగా ఉన్నావు, భక్తిహీనులుగా ఉన్నావు, దేవుడిని అడగల, తినచ్చు, తాగచ్చు, ఇష్టం వచ్చిన జీవితం తినచ్చు, తాగచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లికిచ్చు నుండి జల ప్రళయం వచ్చి అందరూ కొట్టుకొని పోయారు. అలాగే ఇప్పుడు కూడా నువ్వు నేను కూడా ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడు మనకి రక్షణనే వాడిచ్చాడు, రక్షణనే వాళ్ళకి పిలుచుకున్నాడు, రక్షణ ఇచ్చాడు. ఆయన స్తుతించే భాగ్యాన్ని, ఆయన గణపరిచే భాగ్యాన్ని ఇచ్చాడు. ఒక విశ్వాసం ద్వారా. రోమీయులకు రాసిన పత్రిక 4:25. రోమీయులకు రాసిన పత్రిక 4:25. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడను. మనము నీతిమంతులుగా తీర్చబడుటకై మన అపరాధాల నిమిత్తము, మన పాపాల నిమిత్తము, మన అవిధేయత నిమిత్తము, ఇంకా తన భక్తిహీనత్వాన్ని బట్టి ఆయన లేపబడ్డాడు. ఎందుకు? నిన్ను నన్ను కూడా నీతిమంతులుగా తీర్చడానికి,
నీతిమంతులుగా తీర్చబడటానికి దేవుడు లేపాడు. అందుకే దేవుని స్తుతించాడు, అందుకే దేవుణ్ణి ఆరాధించాడు. ఈరోజు నువ్వు నేను కూడా అవిధేయులాగా ఉన్నావు, ఇంకా భక్తిహీనులాగా ఉన్నావు, తినచ్చు తాగొచ్చు ఇష్టం వచ్చిన జీవితం జీవిస్తున్నాం. ఈ 3 రకాల జీవితాలు జీవిస్తుంటే దేవుడు మన కొరకు చనిపోయి లేపబడి మన పాపాలను క్షమించి రోమీ 5:1 కూడా, రోమీయులకు రాసిన పత్రిక 5:1 వచ్చింది. కాబట్టి విశ్వాస మూలంలో నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని సమాధానము కలిగిన విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. యేసు రక్తము ద్వారా 1:7 ప్రకారం యేసు రక్తము ప్రతి పాపము నుంచి పవిత్రపరిచింది. ఈరోజు మన అంశం ఏంటంటే వాడలోనికి దేవుడు నడిపించాడు, అందుకనే దేవుణ్ణి స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. ఎక్కువగా ఎలా కూడుకోవాలంటే అందరం కూడుకొని దేవుని గణపరిచే వాళ్ళగా ఉండాలి. ప్రభా ఆ రోజు నీతిమంతులుగా ఉన్నావా అని అనుకున్నా, ఈ రోజు నన్ను కూడా నీతిమంతులుగా ఎన్నుకున్నావా? భక్తిహీనతలో ఉన్నా, విధేయతలో ఉన్నా, తినుచు తాగుచు ఇష్టపూర్వకంగా జీవిస్తూ ఉంటే నా కొరకు అప్పగింపబడ్డావు, నా కొరకు చనిపోయావు, నా కొరకు తిరిగి లేచావు, నన్ను కూడా నిలబెట్టావు, అందుకే నిన్ను స్తుతిస్తాను. మొదటిగా. రెండవదిగా చూద్దామండి, ఒక 3 విషయాలు మనం ధ్యానం చేసుకొని ఆరాధనలోకి ప్రవేశిద్దాం. రెండవదిగా చూద్దామండి, ఆదికాండం 7వ అధ్యాయం, ఆదికాండం 7వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం 7:3 ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7 ఆడవి 7 నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడినట్లు నీ యొద్ద ఉంచుకొనుము. జీవముతో కాపాడేట్టు మగయంట ఆడయంట. ఈరోజు నా తలంపు ఏంటంటే జీవింపజేశాడు. ఆ రోజు నోవాహు వాడలోనికి మగ 7 ఆడ 7 అన్ని పక్షులు 2 అన్ని తీసుకెళ్ళాలి. అవన్నీ కూడా ఉంటాయా? అవన్నీ కూడా వరదల్లో కొట్టుకొని పోయాయి. మనుషులు ఒక్కళ్ళే ఉండేవాళ్ళు, పక్షి జాతి ఉండేదే కాదు, మొత్తం తుడిచిపెట్టుకొని పోయేది. అందుకనే మనుషులు ఎవరు రాలా, మిగిలిన జంతువులు పక్షులు అన్ని కూడా జీవముతో ఉన్నవి. అక్కడ ఒక మాట ఉంది, ఏముందంటే చూడండి, జీవముతో కాపాడినట్లు నీ యొద్ద ఉంచుకొను. నువ్వు నేను కూడా జీవముతో దేవుని దగ్గరకు వచ్చాం, జీవంతో ఉన్నాం. లోకంలో ఉన్నప్పుడు చచ్చిపోయాం, లోకంలో ఉన్నప్పుడు చనిపోయిన పరిస్థితి. బైబిల్లో ఉంటుంది, అపరాధములతో పాపములతో నేను చచ్చిన వాడిగా ఉన్నా, క్రీస్తు యేసునందు నన్ను అపరాధముతో నేను చచ్చి ఉన్నగా క్రీస్తు యేసుతో కూడా బ్రతికించితివి. అపరాధముతో నేను క్రీస్తు యేసుతో కూడా బ్రతికించితివి. అపరాధంతో పాపంతో చచ్చిపోయిన మనల్ని జీవింపజేశాడు, అందుకే దేవుని స్తుతించాడు. మొదటిగా భక్తిహీనులుగా అవిధేయులుగా లోకంలో ప్రజలుగా ఇష్టం వచ్చిన జీవితం జీవిస్తుంటే ఆయన వాడలోకి తీసుకొని వచ్చాడు, మందిరం అనే వాడలోకి, సియర్ అనే వాడలోకి తీసుకొని వచ్చాడు. దేవుని స్తుతి. రెండవదిగా ఏంటంటే చనిపోయిన మనల్ని జీవముతో ఆయన మందిరంలోకి తీసుకొని వచ్చాడు, ఆయన మందిరం అనే వాడలోకి. 2వ అధ్యాయం ఆదికాండం 2:17 చదవండి. ఆదికాండం 2:17 అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు, వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినడం నిశ్చయముగా చచ్చనవని నరునికి దేవుడు ఆజ్ఞాపించింది. చచ్చినావు, సస్తావు. దేవుడు అన్నాడు, ఇగో అట్లా చేస్తే నువ్వు చచ్చిపోతావు. సైతాన్ అన్నదిగా నువ్వు బతుకుతావు అన్నాడు.
సైతాన్ ఏమంటుంది చెప్పండి? నువ్వు అట్లా చేస్తే అక్కడ మూడో వచ్చిన చదవండి, మూడో అధ్యాయం అది కానీ 3వ అధ్యాయం 4వ వచ్చిన అందుకు సర్పము మీరు చావనే సావు, మీరు సావనే సావనండి. దేవుడేమో సస్తం అంటే సైతాన్ ఏమంటుంది? మీరు సావనే సావు. ఈరోజు నువ్వు నేను చనిపోయి ఉన్నావు లోకంలో. సైతాన్ ఏమంటుందంటే మీరు చావాలి, మీరు హాయిగా ఉన్నారు, మీరు ఎంజాయ్ చేస్తున్నారు అంటారు. దేవుడు ఏమంటున్నారంటే మీరు చచ్చిపోతున్నారు. మరి అందుకనే మిమ్మల్ని జీవముతో సహా నా మందిరమనే వాళ్ళకి తీసుకుని వస్తారండి అని దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు. ఈరోజు నువ్వు నేను బ్రతుకున్నామని అనుకున్నాం కానీ చచ్చిపోయే స్థితి, జీవిస్తున్నామనే పేరే కానీ మృతుడమే. పేరుకి మాత్రం జీవం, పేరుకి మాత్రమే జీవిస్తున్నాం, లేకపోతే మృతుడమే. ఎవరి వల్ల చచ్చిపోయే స్థితి అంటే ఆదాము వల్ల చచ్చిపోయే పరిస్థితి. ఆదాము ఎప్పుడైతే తినొద్దన్నప్పుడు తిన్నాడో ఆదాముతో పాటు లోకమంతా చచ్చిపోయింది. ఒక్క మనిషిని అవిధేయత. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5:12. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించును, అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైనను. అలాగే 19వ వచనం కూడా ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడును. ఒక మనిషిని అవిధేయత వలన, ఒక్క మనిషి అవిధేయత. ఎవరిది అవిధేయత? ఆదాము అవిధేయత మనందరిని పాపంలోకి పెట్టి. తండ్రిగా తల్లిగా మన అవిధేయత మన పిల్లలు కూడా పాపంలోకి నెట్టింది. గుర్తుపెట్టుకోవాలి మాట. తండ్రిగా తల్లిగా మన అవిధేయత మన పాపం కూడా మన పిల్లల్ని కీడులోకి నడిపించి. ఆదాము అవిధేయత వలన నువ్వు నేను పాపంలో ఉన్నావు, చనిపోయిన పరిస్థితి. దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు ఇట్లా చేస్తే చచ్చిపోతారంటే సైతాన్ ఏమంటుంది చెప్పండి? మీరు సావనే. ఈరోజు సైతాను మాట అంటున్నాం కానీ దేవుని మాట అంటున్నా. దేవుని మాట కొద్దిగా కఠినంగా ఉంటుంది. ఇదిగో అట్లా చేయమాకండి, ఇదిగో ఆ పని చేయొద్దు తినొద్దు అని మనకు అనిపించింది. ఏంటి దేవుడు ఏంటి ఎట్లా చెప్పాడు? మంచి కొద్దిగా నోరవుతుందిగా పండు చూడంలో. దేవుడు ఏంటి తినొద్దంటే దేవుడి మీద కోపం వచ్చింది. కానీ దేవుడు చెప్పేది మనకు మంచిగా మనకు అర్థం కాదు. ఒకసారి వాక్యాలు కూడా అంతే ఉంటాయి, కఠినంగా ఉంటాయి, కఠినమైన మాటలు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మనం తీసుకోవాలి. వాటి మీద సనకూడదు, కొనకూడదు. దేవుని మాట లెక్కలేరా సైతాన్ గడ వచ్చి మీకు సావనే సావరు, మీకు కళ్ళు పడతాయి, మీకు తెలివితేటలు వస్తాయి అన్నది. దెబ్బకు ఒకసారి అవ్వబోయి తిన్నదే అవదట్టమే కాకుండా చెప్పండి ఆదాము కూడా. ఈరోజు నువ్వు నేను కూడా అదే పరిస్థితిలో ఉన్నావు, పాపంలో చచ్చిపోయి ఉన్నావు. చచ్చిపోయి ఉంటే దేవుడు ఏం చేశాడంటే జీవంతో కూడా ఆ ఓడలోకి నడిపించాడు. ఆ రోజు పక్షులే కాదు, జంతువులే కాదు, నువ్వు నేను కూడా ఈరోజు రక్షణ ఓడలోకి నడిపించబడ్డావు. అందుకే దేవుని హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లల రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవిత కాలమంతా మరణమయం చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలువాడాయను. నువ్వు నేను భయంతో సైతాను చెప్పిన మాట విని లోబడి ఆ పండు తిని లేదా చేయొద్దన్న పని చేసి లోకమనే గుంపులో ఉంటే దేవుడు ఏం చేశాడంటే రక్త మాంసముల్లో పాలువాడిగా ఉన్నాడు, జయించాడంట. బలము గలవారిని అపవాదిని మరణం ద్వారా నశింపజేయడానికి, అపవాదిని మరణం ద్వారా అపవాదిని నాశనం చేశాడు. నిన్ను ఏం చేశాడంటే బ్రతికించాడు. అందుకే దేవుని స్తుతించాడు. ప్రభువా నన్ను జీవంతో ఉంచావయ్యా, జీవంతో నిన్ను స్తుతించే భాగ్యాన్ని ఇచ్చావయ్యా.
అందుకనే దేవుణ్ణి స్తుతించాలి. మరణంలోనికి రాక తీర్పు నుండి చెప్పండి, తీర్పులోనికి రాక మరణం నుండి జీవంలో కనుక. మరణం నుండి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం మనం? ఎక్కడి నుంచి ఎక్కడికి? మరణం నుండి జీవంలోకి. 5:24 వచ్చిన చూస్తే ఆయన అంటున్నాడు ఒక మాట, నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం నుంచి వాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి మరణం నుండి జీవంలోకి నడిపించాడు. జీవం వేస్తా చచ్చిపోయాను. అది 5:40 వచ్చిన చూస్తే, అయితే నీకు జీవము కలిగినట్లు నీ అంతకు జీవము కలిగినట్లు, జీవము కలగడానికే, జీవింపబడటానికే ఆయన దగ్గరకు వచ్చి, అందుకని ఆయన స్థుతించాలి, అందుకని ఆయన కనపరచాలి. చచ్చిపోయిన పరిస్థితి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 ప్రకారం అపరాధాలతో పాపాలతో చచ్చిపోయింది, క్రీస్తుతో కూడా నన్ను బ్రతికించావయ్యా, జీవింపజేస్తావు, చనిపోయిన నన్ను తీర్పులోనికి రాకుండా మరణము నుండి జీవంలోకి నడిపించావు, అందుకని నిన్ను స్తుతిస్తాను. రెండవదిగా చూద్దాం, మూడవదిగా చివరిగా ఇంకొక మాట చూసుకుని ఆరాధనలోకి వెళ్దాం రండి. ఆదికాండం 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం 20 వచ్చు. ఆదికాండం 6:20 నీ వాటిని బ్రతికించి ఎంచుకున్నట్టుకాయ వాటి జాతుల ప్రకారం పక్షుల్లోను, వాటి జాతుల ప్రకారం జంతువుల్లోను, వాటి జాతుల ప్రకారం నేలను ప్రాకు వాటన్నిటిలోను ప్రతి జాతులు 2 చొప్పున నీ ఎందుకు అవి వచ్చును. ప్రతి జాతిలో 2 అంట, ప్రతి జాతిలో 2. ఒకటి మగదే, ఒకటి అంటే మనుషులు ఎవరు దాంట్లో వాళ్ళకి పక్షులు వస్తున్నాయి, జంతువులు వస్తున్నాయి అన్నీ. ఎందుకంటే తర్వాత లోకంలో ఎన్ని కూడా పెంపబడాలి, అవి కూడా ఉండాలి కాబట్టి. ఈరోజు మూడవదిగా ఎవరిని కూడా ఏ జాతిని కూడా త్రోసివేయాల దేవుడు. ఈరోజు నిన్ను కూడా త్రోసివేయకుండా తీసుకుని వచ్చాడు ఆయన. ఒకటోదేమో చెప్పండి, ఒకటోది ఎందుకు స్తుతించాలి దేవుడు అంటే, అవిధేయులుగా ఉన్నాం, భక్తిహీనులుగా ఉన్నాం, ఇష్టం వచ్చిన జీవితం తినచ్చు తాగచ్చు, ఇష్టం వచ్చిన జీవితం జీవిస్తుంటే ఆయన మన దగ్గరకు వచ్చి ప్రాణం పెట్టి, మన అపరాధముల కొరకు ప్రాణం పెట్టి ఆయన తిరిగి లేచి నిన్ను కూడా బ్రతికించాడు, అందుకే ఆయన్ని స్తుతించాలి. రెండవదిగా మన పాపాల చేత అపరాధాల చేత చచ్చిపోయిన స్థితిలో ఉంటే యేసుక్రీస్తు కూడా లేపాడు, జీవింపజేశాడు, తీర్పులోనికి రాకుండా మరణం నుండి జీవంలోకి నడిపించాడు, అందుకే దేవుని స్తుతించాడు. మూడవదిగా ఏంటంటే ఆయన ఎవరిని కూడా తోసివేసేవాడు కాదు. ఆయన దగ్గరకు వస్తే తోసివేసేవాడు కాదు. చెప్పండి, తోసివేస్తాడా? ఎవరు వచ్చినా కూర్చోవచ్చు, మధ్యలో ఎవరు వచ్చినా పాటలు పాడవచ్చు, ఎవరు వచ్చినా దేవుని స్తుతించవచ్చు, ఎవరు వచ్చినా దేవుని గణపరచవచ్చు, ఎవరిగా మీరు రాకూడదు అనే మాట అనకూడదు. ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి రోగైనా, ఎంత ఘోర పాపాత్ములైనా కొన్ని ప్రదేశాల్లో పోతే ఇగో నువ్వు రాకూడదు, నీకు అది ఉంది, నీకు ఇది ఉందా అంటారు. ఇగో నువ్వు అటు చేసినందుకు నువ్వు ఇక్కడ అడుగు పెట్టకూడదు అంటారు. కొన్ని ప్రదేశాలు అయితే లోపలికి రాయి, అంతా బయటే. కానీ మన దేవుడు అయితే ఎవరిని కూడా త్రోసివేలా. అందుకని ఒక మాట, చక్కటి మాట ఉంటుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 37 వచనం చదివితే, యోహాను సువార్త 6:37 తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రమును బయటికి త్రోసివే. నా యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రము నేను బయటికి త్రోసివేయను. ఆయన ఎంత మాట వచ్చాడు చూడండి. ఎంతో మంది అయితే నెట్టేస్తారు, రావలేరు లోపలికి. దేవాది దేవుడు మహాకాశాలు పట్టజాలవాడు ఈరోజు నిన్ను కూడా ఆహ్వానిస్తున్నాడు, రండి 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 ఆహ్వానిస్తున్నాడు. త్రోసి అందుకని దేవుని స్తుతించాలి. ప్రతి జాతిలో, ప్రతి దేశంలోను, ప్రతి వంశంలోను ఎవరు ప్రకటనలో 5వ అధ్యాయం 10 వచ్చింది. ప్రకటన గ్రంథం 5:10 ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముందు ఇప్పుడు యోగ్యుడు, నీవు వదిలింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి
ప్రతి ప్రజలోను ప్రతి జనంలోను దేవుని కొరకు మనుషులు కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తే కనుక వారి భూలోకమందు ఏలుతున్న కొత్త పాట ప్రతి వంశం అంట, ప్రతి జనం అంట, ప్రతి దేశంలో, ప్రతి భాషలో, ప్రతి కులంలో, ప్రతి మతంలో. ఈరోజు దేవుని బిడ్డలో అన్ని దేశాలలో ఉన్నారు, అన్ని కులాలలో ఉన్నారు. ఇగో నువ్వు ఇక్కడ రాకూడదనే ఎక్కడ తారతమ్యం లేనే లేదు. ఏ మతమైనా, నువ్వు పొట్టివాడివైనా, పొడుగువాడివైనా, అందగాడివైనా, అందహీనుడైనా, అమెరికా వాడివైనా, అమెరికా అయినా, తెల్లవాడివైనా, ఆఫ్రికా లాంటి నీకులో జాతి అయినా సరే, ఎవరైనా సరే ఏ భేదము లేదు. అందరూ కూడా పాపము చేసి దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదు. ప్రభా నేను కూడా పాపం చేసి నువ్వు అనుగ్రహించే మహిమను పొందలేకపోతుంటే ప్రభా నన్ను పిలిచావు, త్రోసివేలా నన్ను కూడా నీ సియోను అనే ఓడలోకి నడిపించావు. అందుకే నిన్ను స్తుతిస్తున్నాను, అందుకే నిన్ను ఆరాధిస్తున్నాను. ఈరోజు మన దేవుడు త్రోసివేసేవాడు కాదు. ఒకసారంగా ఒక 65 సంవత్సరాల వృద్ధుడు కరపత్రాలు తీసుకుంటూ రైల్లో వేస్తా ఉన్నాడంట. మెట్రో ట్రైన్ అంటే మొత్తం బాగా ఒకటే కూర్చోడు. ఆ మెట్రో రైల్లో కరపత్రాలు ఇచ్చుకుంటా వెళ్తున్నాడంట. ఇగో యేసుక్రీస్తుని నమ్ముకోండమ్మా అని ఇచ్చుకుంటూ పోతున్నాడంట. అందరూ నెట్టేస్తున్నారు, త్రోసేస్తున్నారు, అందరూ నెట్టేస్తున్నారు. ఒక ఆమె ఉందంట, ఆ పక్కనే ఒక చిన్న పిల్లవాడు కూర్చున్నాడంట. అక్కడ కూడా ఆ పిల్లవాడికి ఇచ్చాడంట కరపత్రిక. ఆమె కూడా ఇస్తుంటే తీసుకొని 2 చెంపలు గట్టిగా కొట్టింది. అందరేమో నెట్టేస్తున్నారు, తోసేస్తున్నారు, మేము తీసుకోమన్నారు. కానీ ఆమె చేసిందంటే ఏం చేసింది చెప్పండి? కరపత్రిక తీసుకుంది, 2 చెంపలు అటు ఇటు గట్టిగా కొట్టింది. మామూలు కొట్ల అసలుగే వృద్ధుడు పాపం స్వార్థ చేయాలి, కరపత్రిక ఇవ్వాలి, అందరికీ దేవుని వార్త ప్రకటించాలని చేస్తే గట్టిగా కొట్టేసరికి ఆ వృద్ధుడికి ఆ చెంప మీద కొట్టేసరికి ఆ పళ్ళు మరి ఎట్లా తగిలిందో, ఆ పళ్ళ నిండా రక్తం, ముక్కు అదిరింది, పళ్ళ నిండా, ముక్కు నిండా రక్తం వచ్చింది, నోటి నిండా రక్తం వచ్చింది, చెవుల కూడా రక్తం కారుతుంది. వెంటనే ఏం చేసిందంటే అక్కడ పక్కన ఒక వాటర్ బాటిల్ ఉంటే పాపం ఎవరో ఒక ఆయన ఇచ్చిండు. ఆ వాటర్ బాటిల్ ఉంటే తీసుకున్నాడు, శుభ్రంగా మొహం కడుక్కున్నాడు. మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ అడిపక్క పోయాడు, మళ్ళీ కరపత్రం నడుచుకుంటూ అడిపక్క పోయాడు. మళ్ళీ అడిపక్క పోయి మళ్ళీ ఇటు వస్తున్నాడు. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ అందరూ నెట్టేస్తున్నారు. ఆ క్యాబిన్ లో, ఆ ప్రదేశంలో వాళ్ళందరూ కూడా నెట్టేస్తున్నారు, తోసేస్తున్నారు. మళ్ళీ ఆలోచించింది, పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ చంపలే కొట్టబోతుంటే అందులోకి ఆ పిల్లవాడు పక్కన కూర్చున్నాడు, చిన్న పిల్లవాడు, అమ్మా కొట్టొద్దమ్మా ఆగు అంటున్నాడు. ఆ మాటలుగానే ఆ స్త్రీ అక్కడికక్కడే కూలబడి పాదాల మీద పడి, అయ్యా నన్ను క్షమించయ్యా, అర్థం కావట్లా, అందరికి అర్థం ఇప్పుడు దాకా నెట్టేసింది, ఇప్పుడు దాకా పట్టించుకోవాలా, ఇప్పుడు దాకా తిట్టింది, ఇప్పుడు దాకా కొట్టింది, మరి ఏమైంది? ఒక్కసారి మేము ఎంత గణన చెప్పిన ఆ ముసలి జోలికి పోవద్దని, ఎందుకు కొడతాం మేము ఎంతగానో చెప్పినాం, అయినా కానీ ఇలా ఇప్పుడైంది వాళ్ళ పిల్లవాడు అమ్మ ఆపలేసరికి వెంటనే మోకాలు పడి క్షమించమని కోరింది. ఏంటి ఆశ్చర్యమైంది, అందరికి ఆశ్చర్యమైంది. ఏంటమ్మా ఎందుకమ్మా ఎట్లా చేశావు, ఎందుకమ్మా ఇప్పుడు దాకా ఎట్లా ఉన్నావు, ఇప్పుడే కాలం మీద పడ్డా, ఏమైందంటే అది చెప్తుంది కదా, అయ్యా నా పిల్లవాడు ఒక్క మాటలుగానే నేను ఆగిపోయా, ఎందుకంటే నా పిల్లవాడు మూగోడు. ఎవరంటే ఆ పిల్లవాడు మూగి పిల్లవాడు. చిన్నప్పటి నుంచి ఎక్కడికి పోయినా, ఎన్ని హాస్పిటల్ తిరిగినా మాటలు రావు అన్నారు. ఆ కరపత్రిక పట్టుకుని నేను కొడతా ఉన్నా, నేను దూషిస్తా ఉన్నా, దేవుడే లేడు, నా పిల్లవాడిని మూగోడిగా పుట్టించిన దేవుడని నేను దేవుళ్ళందరి మీద కోపంగా ఉండి నేను కొడతా ఉన్నా. ఎప్పుడైతే కొడతా ఉన్నానో ఆ కరపత్రిక మా అబ్బాయి పట్టుకోగానే ఏమొచ్చింది చెప్పండి? మానవుడికి దేవుడు ఎంత గొప్పవాడు అని ఎందుకనే క్షమాపణ అడిగాని. నిజంగా ఆ వృద్ధుడు స్వార్థ ప్రకటించడం ఆపల, కరపత్రిక తీయటం ఆపల, కొట్టినా కూడా ఏం జరిగిందంటే ఎంతమంది త్రోసివేసినా చెప్పండి, ఎంతమంది త్రోసివేసినా చివరికి ఆమె చంపలే కొట్టినా కూడా దేవుడు మాత్రం త్రోసివేయాల. చెప్పండి, దేవుడు
త్రోసివేశాడా? కొట్టినందుకు ఆ పిల్లవాడికి ఏం చేశాడు దేవుడు? మేలు చేశాడు, మాటలు వచ్చాయి. అందుకని ఆమె కాళ్ళ మీద పడి క్షమాపణ. ఈరోజు ఎంత పాపమైనా సరే, నువ్వు నేను కూడా ఎటువంటి పాపమైనా, ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి దుర్మార్గపు పరిస్థితిలో ఉన్నా దేవుని దగ్గర పోయి క్షమాపణ అడిగితే ఆయన త్రోసివేసే దేవుడు. నేను కూడా ఎన్నోసార్లు నీకు వ్యతిరేకంగా ఉన్నా, నీ మందిరానికి దూరంగా ఉన్నా, నీ వాక్యానికి దూరంగా ఉన్నా, అయినప్పటికీ కూడా నన్ను త్రోసివేయలేదు. నన్ను హక్కులు చేర్చుకున్నా, నన్ను ఎత్తుకున్నావు. నీ సన్నిధిలో నన్ను బుజ్జగించావయ్యా, నీ వాక్యమనే ఆహారాన్ని నాకు తినిపిస్తున్నావయ్యా అని దేవుని ఆరాధించేవాళ్ళగా. అందుకనే దావీదు గారు అంటున్నారు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించాను. ప్రతి జాతిలోను, ప్రతి వంశంలోను, ప్రతి ప్రజలోను ఆయన రక్తము చిందించి మనుషుల్ని కొనుక్కొని, మనుషులు ఏం చేశారు చెప్పండి? కొనుక్కొని ఆయన స్తుతించే వేళగా. గలతీయులకు రాసిన పత్రిక 3:28 వచ్చింది. గలతీయులకు రాసిన పత్రిక 3:28, ఇందులో యూదులని గ్రీసు దేశస్తులని లేదు, దాసులని స్వతంత్రులని లేదు, పురుషులని స్త్రీలు లేదు, యేసు క్రీస్తునందు మీరు అందరూ ఏకముగా ఉన్నారు. యేసు క్రీస్తునందు మీరు అందరూ ఏకముగా, యూదులు గ్రీసు దేశస్తులు, దాసులు స్వతంత్రులు, పురుషులు స్త్రీలు, ఆ కులం ఈ కులం, లేకపోతే ఆ దేశం ఈ దేశం, లేకపోతే పొట్టి పొడుగు, లేకపోతే పేదవాడు ధనికుడు ఏమీ లేదు. యేసు క్రీస్తు ద్వారా మనందరం కూడా ఎట్లా ఉన్నామంట? ఏకమై ఉన్నాం. రక్షణ అనే వాడలోకి నడిపించాం. రక్షణ అనే వాడలోకి ఏమాత్రం కూడా త్రోసివేయాల, నెట్టివేయాల. నీ సన్నిధిలో ప్రభా, అబ్బా, తండ్రి అని మొదలుపెట్టుకునే భాగ్యాన్ని ఇచ్చావయ్యా. అందుకే నేను ఎల్లప్పుడు కూడా స్తుతిస్తాను. చివరిగా ఇంకోసారి ఆ వాక్యాలు చదువుకొని మనం ఆరాధనలో ప్రవేశిద్దాం. 34వ కీర్తన మనం అందరం కలిసి చదువుకుందాం. చూద్దారండి. 34, 1, 2, 3. నేను ఎల్లప్పుడు యెహోవాను సన్నిధించను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించున్నాను, దీనులుగా నేను సంతోషించు. నాతో కూడా యెహోవాను కనపరచుడి. మనము ఏకముగా కూడి ఆయన నామమును, మనం ఏకముగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేద్దాం, దేవుని కనపడతాం, దేవుని ఆరాధిద్దాం. అటువంటి ఆరాధన దేవుడు మనకి అనుగ్రహించును గాక. రెండు మనం మొదలు పెడదాం.